అన్న ఇప్పుడే చూశాను వంచన మూవీ. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. అసలు స్టోరీ పరంగా కానీ, డైరెక్షన్ పరంగా కానీ, స్క్రీన్ ప్లే పరంగా కానీ చాలా అంటే చాలా బాగుంది అనమాట. అసలు చూస్తున్నంతసేపు ఒక ట్విస్ట్ చాలా అంటే బాగుంది. ఆ ఉమామేష్ గారు డైరెక్టర్ కమ్ హీరోగా చేశారు, చాలా పర్ఫామ్ చేశారు. ఫస్ట్ హాఫ్ అంతా వెళ్తూ ఉంటుంది, ఒక మిస్టరీ చుట్టూ, ఒక మర్డర్ చుట్టూ జరుగుతూ ఉంటుంది. కానీ ఇంటర్వెల్ ట్విస్ట్ ఉంటుంది అన్న, నిజం చెప్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ ఇంటర్వెల్ టెస్ట్కి అయితే మైండ్ బ్లాక్ అయిపోద్ది అనమాట. ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్కి అసలు ఒక ఫ్యామిలీకి జరిగిన అన్యాయాన్ని హీరో ఎలా ఎదుర్కొన్నాడు, దాంట్లో ఏమేమి సిచ్యువేషన్స్ వచ్చాయనేది చాలా నీట్గా చూపించారు. సో ఫైనల్గా చాలా అంటే మంచి ప్రొడక్ట్ని ఇచ్చారు. చిన్న సినిమా అయినా కానీ విజువల్స్ పరంగా ఒక విలేజ్లో తీశారనమాట. ఆ విలేజ్లో అరకులో షూట్ చేసి చాలా నీట్గా విజువల్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట. ఆ విలేజ్ అయితే కనపడింది మనకి. సో పెట్టిన ప్రతి రూపాయి మనకి సినిమాలో కనిపిస్తుంది అనమాట. ఇంకో ప్లస్ పాయింట్, ఒక ఫాదర్ అండ్ డాటర్ మధ్య ఉండే ఒక మంచి సీన్ అయితే ఉంటుంది. చాలా నీట్గా ఉంటుంది, అందరూ ఎమోషనల్ ఫీల్ అవుతారు. చాలా బాగుంది. మ్యూజిక్ పరంగా చాలా బాగుంది. లాస్ట్లో క్లైమాక్స్ అయితే అందరూ హ్యాపీగా బయటకు వస్తారనమాట. సో సినిమాకి ఎంత కావాలో, సినిమా కోర్ పాయింట్ ఏదో అయితే ఆడియన్స్ అందరికీ కనెక్ట్ అవుతుంది అనమాట. ఫ్యామిలీ అందరూ వచ్చి చూడండి వంచన మూవీ. సో అన్నీ చాలా బాగున్నాయి. సో అందరికీ నచ్చుతుంది. వంచన ఈ సినిమా ఉమామహేష్ అనే యాక్టర్, హీరో, డైరెక్టర్, అతను మేకింగ్ కూడా చాలా అద్భుతంగా ప్లాన్ చేసి చిన్న ఏజ్ అయినా సరే ఒక ఫీల్ గుడ్ మూవీ అనేది ఆడియన్స్కి ప్రొవైడ్ చేశాడు. స్క్రిప్ట్ కూడా మిస్టరీ, ఒక థ్రిల్లర్. ఈ జోనర్లో ఎన్నో సినిమాలు వస్తాయి, బట్ ఈ సినిమాలో ఫ్యామిలీ పెయిన్ అనేది, ఒక పిల్లర్స్ డిస్టర్బ్ అవుతే మిగతా వాళ్ళకి బ్యాలెన్స్ అయ్యే విధానంగా కెరీర్ ఏంటి అనేది ఒక థింకింగ్లోనే ఇలా ఎలా కెరీర్ అన్న సంక్షోభంలో ఒక మంచి విభిన్నమైన వేరియేషన్స్తో ఆల్ ఆడియన్స్కి, ఫ్యామిలీ ఎమోషన్స్కి, యూత్ కనెక్ట్ అయ్యే విధానంగా నిత్యం మనం చూస్తూ ఉంటాము. మన చుట్టుపక్కలే ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఆ జరిగే విధానాల్లో మనం ఎలాగ మలుచుకుంటాం అనేది ఒక మెమరబుల్ మూవీ ప్రజెంటేషన్ చేశారు. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్, ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. ఆర్కే నాయుడు గారు ఆల్రెడీ ఈరోజు ఆయన జాతర మూవీ రిలీజ్ అయింది, దాంట్లో ఒక మంచి కీ రోల్ ప్లే చేశారు. దీంట్లో కూడా ఒక మంచి నెగిటివ్ కీ రోల్ ప్లే చేశారు. ఆర్టిస్ట్ అందరికి ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్, ఆల్ ది బెస్ట్. నమస్తే అండి, ఇప్పుడే వంచన సినిమా చూసి వస్తున్నాము. వంచన సినిమాలో ఉమామహేశ్వర్ గారు యాక్టర్ కమ్ డైరెక్టర్, ఆయన స్క్రీన్ ప్లే, డైరెక్షన్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ వచ్చేసరికి అసలుకి ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేయము. చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. అండ్ లాస్ట్ క్లైమాక్స్కి వచ్చేసరికి ఎండ్ చేసే విధానం అంతా చాలా బాగుంది. సో గో అండ్ వాచ్ ఇన్ థియేటర్స్ వంచన మూవీ, ప్లీజ్ సపోర్ట్. సినిమా చాలా బాగుందండి. దర్శకుడు తీసుకున్న పాయింట్ అయితే ఏదైతే ఉందో చాలా చక్కగా ఉంది. ఉమామహేష్ చాలా చక్కగా నటించాడు. కథా స్క్రీన్ పై దర్శకత్వం వహించినటువంటి ఉమామహేష్కి ఆల్ ది బెస్ట్. అండ్ ఆర్కే నాయుడు గారు లిరిక్స్ కూడా బాగున్నాయి. అండ్ సాంగ్స్ ఆల్సో సూపర్. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఎస్ఆర్ఎస్ ప్రసాద్, థియేటర్ ఆర్టిస్ట్ని. ఈ సినిమాలో ఒక జడ్జి క్యారెక్టర్ చేశాను. నేను షూటింగ్ జరిగేటప్పుడు ఈ సినిమా ఇలాగా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ సినిమా డైరెక్టరు ఈ సినిమా చూసిన తర్వాత మాకు అనిపించింది, ఈ డైరెక్టరు చాలా వంచన చేశాడు మమ్మల్ని. అంటే వంచన అంటే అసలు సస్పెన్స్ ఎంత అద్భుతంగా పెట్టాడంటే ఈ సినిమాలో. తర్వాత అందరూ కొత్త వాళ్ళతో, ఎక్కువ పేరు లేని వాళ్ళతో ఈ సినిమాను తీసి సక్సెస్ఫుల్గా రన్ అయ్యేదానికి అద్భుతంగా తీశాడు సినిమాను. ప్రతి ఒక్కరి చేత అద్భుతంగా నటింపజేశాడు. సినిమా ఫస్ట్ హాఫ్ చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది. సెకండ్ హాఫ్లో స్టోరీ మొత్తం రివీల్ అవుతుంది. కానీ బ్రహ్మాండంగా ఉంది. కానీ ఇలాంటి సినిమాలను ప్రజలు ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ సినిమా థియేటర్లు కూడా ఒక్క షోకి పరిమితం చేస్తారంటే ఆర్టిస్ట్గా నేను ఎంతో బాధపడుతున్నాను. దయచేసి ప్రేక్షకులు కూడా ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేయండి. అద్భుతంగా తీశాడు. కొత్తగా ఫస్ట్ సినిమా తీసినా కూడా చాలా బాగా తీశాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. వంచన మూవీ ఇది చూడటానికి ముందు ట్రైలర్ చూసి ఏదో హారర్ మూవీ ఏమో అనుకుంటారు, కానీ సస్పెన్స్ థ్రిల్లర్ చూడవలసింది. వర్త్ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది. తల్లి
తండ్రి కూతుళ్ళ యొక్క బంధాన్ని తెలిపేటువంటి మోరల్ వాల్యూస్ ఉన్నాయి, మంచి వాల్యూస్ ఉన్నాయి. చూడాల్సిన సినిమా, రియల్లీ వండర్ఫుల్ ఫిలిం. ఆల్ ద బెస్ట్ ఫర్ ద డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. ఏ గుడ్ స్టోరీ. థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ నైస్. ద మూవీ వాజ్ గుడ్. నిజంగా చాలా బాగుంది. అండ్ ఒక బిగినర్గా హీ డిడ్ అ రియలీ గ్రేట్ జాబ్. అదైతే నాకు నిజంగా కనిపించింది. అండ్ టైటిల్స్ టైమ్ అండ్ ద సెకండ్ హాఫ్ వాజ్ రియలీ గుడ్. మూవీ చాలా నచ్చింది. అండ్ యా, ఇప్పుడు చిన్న సినిమాస్ని సపోర్ట్ చేయండి అని ఎలా అయితే అందరూ అనుకుంటున్నారో, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మూవీ మనం సపోర్ట్ చేయాల్సింది. ఎందుకంటే యాజ్ అ బిగినర్స్ టీమ్ మొత్తం చాలా బాగా చేశారు. మనం ఇప్పుడు సపోర్ట్ చేస్తే ఇంకా ఇంకా ఫ్యూచర్లో ఇంకా మంచి మూవీస్ వస్తాయి వీళ్ళ నుంచి అని. సో ఆల్ ది బెస్ట్ టీమ్ వంచన. సినిమా ఈజ్ టూ గుడ్. యాక్చువల్లీ నా సినిమా అంటే నా ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు, సినిమా ఒకటి వచ్చింది చూద్దామని చెప్పి. బట్ ఇంటర్వెల్ ప్లాట్ అయితే ఇట్ వాజ్ అమేజింగ్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత మంచి ట్విస్ట్ ఉంటుందని చెప్పి. మ్యూజిక్ ఈజ్ టూ గుడ్ అన్న. ఎస్పెషలీ ది సెకండ్ హాఫ్ సెంటిమెంటల్ సీన్స్లో బీజం ఇచ్చారు. ఇట్ వాస్ టూ గుడ్. హీరో చాలా యంగ్, ఫస్ట్ టైం చేశారు అనిపించలేదు అసలు. అంత న్యాచురల్గా ఉందన్న. అండ్ ఇలాంటి కొత్త యాక్టర్స్కి ఎంకరేజ్ చేయాలి. డైరెక్షన్ ఇస్ టూ గుడ్ అన్న. డైరెక్షన్ ఇస్ టూ గుడ్. అందరికీ నమస్కారం. నా పేరు అనిరుద్ శాండిల్య మారం రాజ్. నేను లిరిక్ రైటర్ని. వంచన సినిమాకి యాక్చువల్లీ వరదరాజ్ సార్ గారు ఒక పాట రాశారు, ఇంకొక 2 పాటలు నన్ను రాయమని ప్రోత్సహించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దట్. అండ్ ఈ సినిమా వచ్చేసి వంచన సినిమా నిజానికి అందరూ కొత్త వాళ్ళే అండి, కానీ చాలా చాలా బాగుంది. నేను కూడా మొదట్లో ఏముంటుంది అనుకున్నాను, కానీ చూసిన తర్వాత ఇంత తొందరగా అయిపోయిందా అనిపించింది. అండ్ డెఫినెట్లీ యూ పీపుల్ విల్ ఎంజాయ్ ఇట్. తప్పకుండా మీరు చూడండి. అండ్ డెఫినెట్లీ మీకు నచ్చుతుంది. అండ్ మీరు ఇంకో 10 మందిని చూడమని ఖచ్చితంగా చెప్పగలరన్న నమ్మకం నాకుంది. కాబట్టి విష్ వంచన టీమ్ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ. ఆడియన్స్తో పాటు నేను కూడా ఈ సినిమా చూశానండి. వంచన అనే సినిమా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఒక విషయం ఏంటంటే, ఆడియన్ కంటెంట్ ఉన్న సినిమాలు కావాలని అనుకుంటే మా సినిమాని వంచన అనే సినిమాకి రండి. మీకు డెఫినెట్గా కంటెంట్ ఉన్న సినిమా డెఫినెట్గా చూసి మంచి థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యి హాల్ నుంచి బయటకు వస్తారని నేను కోరుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, కంటెంట్ కావాలి, కొత్తదనం కావాలని ప్రేక్షకులు కోరుకున్నప్పుడు మాలాంటి సినిమాలు నిర్మించిన మా నిర్మాతలు కానీ మా డైరెక్టర్లకు కానీ ఒక హాల్కి ఒక షో ఇస్తే ఎంతవరకు సమంజసం అండి? అది ఒకసారి ఆలోచించి కొంచెం థియేటర్ల తాలూకా టైమింగ్స్ కూడా పెంచితే బాగుంటుంది. కొన్ని ఛానల్స్ కూడా నన్ను ఇంటర్వ్యూ చేశారు నిన్న. ఏంటి కులాలని రెచ్చగొట్టేలా మీరు పోస్టర్లని, ఆ వంచన పోస్టర్లని డిజైన్ చేశారని కూడా అడిగారు. పోస్టర్లను చూసి సినిమా స్టోరీని ఎట్లా డిసైడ్ చేసేస్తారు? కాదు కదా. మీరు కంటెంట్ కావాలనుకుంటే సినిమా చూసి అప్పుడు మీకు నచ్చకపోతే మీరు బయట మీరు ట్యాగ్ లైన్స్ ఇచ్చుకొని మీరు ఎన్నో కామెంట్స్ మీరు చేయొచ్చు. కానీ వితౌట్ సినిమా చూడకుండా ఈరోజు సినిమా రిలీజ్ అయిందండి మీ అందరికి మీరు స్టోరీలు అల్లేసి మీరు చెప్తే అది ఎంతవరకు? ప్రేక్షకులకు మాత్రం కంటెంట్ కావాలనుకుంటే మాత్రం డెఫినెట్గా వంచన అనే సినిమాని చూడండి. డెఫినెట్గా మీకు వర్త్ వాచింగ్ దిస్ ఫిలిం. అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ టు కమ్ టు ద థియేటర్ అండ్ వాచ్ అండి. కొన్ని లిమిటెడ్ టైమింగ్స్ ఇచ్చారు కాబట్టి ప్లీజ్ ఆ లిమిటెడ్ టైమింగ్స్లో మీరు వచ్చి ఆ సినిమాని వాచ్ చేసి మొత్తం పబ్లిసిటీ చేస్తారని, మమ్మల్ని బ్లెస్ చేస్తారని మనీబేరి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. హలో అండి, నమస్తే. నా పేరు కృష్ణారావు. నేను స్టేజ్ ఆర్టిస్ట్ని. వంచన సినిమాకి తగ్గ టైటిల్ పెట్టారు. నిజంగా సినిమా చూస్తున్నంతసేపు సస్పెన్స్, అసలు ఎవరు ఏంటి అనేది చాలా సస్పెన్స్గా వచ్చింది. ఇంటర్వెల్లో హీరో ఇంటర్వెల్కి ముందు చెప్తాడు నేనే అని, అప్పటి వరకు షాకు. ఆ తర్వాత ఏం జరిగిందనే స్టోరీ చాలా నీట్గా తీశారు. ఇప్పుడు జరుగుతున్నది ఇదే. ప్రస్తుతం ఈ కథలో ఇవన్నీ సమాజం నుంచి తీసుకున్నాయే. చాలా బాగా తీశారు నిజంగా. హీరో, మిగతా ఆర్టిస్టులు, విలన్ను వీళ్ళంతా కూడా చాలా బాగా న్యాచురల్గా యాక్ట్ చేశారు. ఈ సినిమా తప్పకుండా అందరూ చూడాలి. ఒక మెసేజ్, మంచి మెసేజ్ ఉంది దీంట్లో. ఆ సస్పెన్స్ అది మీరంతా సినిమా చూసి ఈ సినిమాని ఎంకరేజ్ చేయాలి. పెద్ద సినిమాలనే కాదు, చిన్న సినిమాలని ఎంకరేజ్ చేస్తే వీళ్ళు ఇంకా
ముందు ముందు ఇంకా మంచి మంచి సినిమాలు తీస్తారు. తప్పకుండా ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా ఇది. ఎటువంటి వల్గారిటీ లేదు. అందరూ ఫ్యామిలీతో చూడండి. తప్పకుండా ఈ సినిమాని ఎంకరేజ్ చేయండి. చిన్న సినిమాలను ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఇంకా 4 సినిమాలు తీయటానికి వాళ్ళకి శక్తి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. వంచన చూసామండి, చాలా బాగుంది వంచన. సో ఫస్ట్ హాఫ్ ఒక నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళి ఐ నో ద డైరెక్టర్ వెరీ వెల్ అండ్ ఐ నో ద టీమ్ వెరీ వెల్. వాళ్ళ టీమ్ ఎఫర్ట్స్కి ఐ రియలీ అప్రిషియేట్ ఇట్ అండ్ ఆల్ ది బెస్ట్ టు ఉమా గారు అండ్ వాళ్ళ నెక్స్ట్ ప్రాజెక్ట్స్కి వీఆర్ వెరీ ఈగర్ టు సీ.